హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే, మన లైఫ్లో ఒక ₹1,00,00,000 సంపాదించడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అలాగే ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ టార్గెట్ని మనం అచీవ్ అవుతే గనక ఆ ₹1,00,00,000 తోటి ఇంకా రిటర్న్స్ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలనేది కూడా క్లారిటీగా చెప్తాను. అయితే మనం ఇలా ₹1,00,00,000 ఎర్న్ చేసే ప్రాసెస్‌లో మనం ఎదుర్కొనే మిస్టేక్స్ ఏంటి? అసలు సాడ్ రియాలిటీస్ అనేవి ఏమున్నాయనేది కూడా క్లారిటీగా తెలుసుకుందాము. అసలు మనం ఒక ₹1,00,00,000 సంపాదించడానికి ఎన్ని వేస్ ఉన్నాయనేది కూడా తెలుసుకుందాము. అలాగే ప్రాక్టికల్‌గా ఏ వే అయితే వర్కౌట్ అవుతుందనేది కూడా తెలుసుకుందాము. ఓకేనా? సో, వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత టోటల్‌గా మీ ఎంటైర్ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. సో, అందుకనే ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఈ వీడియో అంతా కంప్లీట్‌గా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అయితే ఇంకా టాపిక్‌లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ పీపుల్‌కి మరియు మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఒక ₹1,00,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్. అసలు లైఫ్‌లోనే దాన్ని అచీవ్ చేయలేము అనే మైండ్ సెట్ తోటి చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, లైఫ్‌లో ప్రతీది కూడా మనం చూసే పర్సెప్షన్ బట్టే ఉంటుంది. అంటే కష్టం అనుకుంటే కష్టమే, అది సింపుల్ అనుకుంటే సింపులే. మీకు ఇంకా ఈ పర్సెప్షన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, నాకు కష్టమైన పని ఎదుటోడికి సింపుల్ అవ్వచ్చు. ఎదుటోడికి కష్టమైన పని నాకు సింపుల్ అవ్వచ్చు. సో, ఓవరాల్‌గా ఏదైనా సరే మనం చూసే పర్సెప్షన్ బట్టే ఉంటుంది. అంటే మనం చూసే దృష్టికోణం మీద, అలాగే మనం ఆలోచించే మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఈ పర్సెప్షన్‌ని మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారనుకుందాము. దాంట్లో ఒక పర్సన్ వచ్చేసి మనలాగా నార్మల్ పర్సను. రెండో పర్సన్ వచ్చేసి ముఖేష్ అంబానీ. తెలుసు కదా, బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ. సో, ఇద్దరు పర్సన్స్ అయితే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికీ 2 టాస్క్‌లు ఇచ్చారు. అదేంటంటే ఒకటొచ్చేసి 20 జతల బట్టలను గుంజాలని ఒక టాస్క్ ఇచ్చారు. రెండోదొచ్చేసి ఒక ₹1,00,00,000 సంపాదించాలని ఒక టాస్క్ ఇచ్చారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పర్సన్ అనేవాడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే, మన వల్ల ₹1,00,00,000 సంపాదించడం అవ్వదు కాబట్టి, నేను ఆ 20 జతల బట్టలు గుంజేస్తాను. సో, నేను ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తాను అనే ఆలోచనలో ఉంటాడు. సో, ఆడి వల్ల అది అవ్వదు అనే పర్సెప్షన్‌లోనే ఆడుంటాడు. అదే అంబానీ గారి దగ్గరికెళ్తే, బాబోయ్! 20 జతలు బట్టలు గుంజాలా? అదేదో ₹1,00,00,000 సంపాదించడమే నాకు ఈజీ. సో, నేను ₹1,00,00,000 సంపాదిస్తాను అని అంబానీ గారు ఆలోచిస్తారు. సో, అంబానీ గారి పర్సెప్షన్ అనేది ఈ విధంగా ఉంది. సో, ఇక్కడ మీకు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పర్సన్‌కి టఫ్ అనిపించే టాస్క్ అంబానీ గారికి సింపుల్ అనిపించింది. అదే అంబానీ గారికి టఫ్ అనిపించే టాస్క్ నార్మల్ పర్సన్‌కి సింపుల్ అనిపించింది. సో, ఇక్కడ ఏంటంటే మనం చూసే పర్సెప్షన్ బట్టి మన మైండ్ సెట్ అనేది ఉంటుంది. అంటే మనం సింపుల్ అనుకుంటే సింపులే, లేదా టఫ్ అనుకుంటే టఫే. కాకపోతే 2 టాస్క్‌లు కంప్లీట్ అయ్యాయి. అంటే 2 టాస్క్‌లు ప్రాక్టికల్‌గా కంప్లీట్ చేయవచ్చు. కాకపోతే మనం చూసే పర్సెప్షన్ బట్టే మన డిసిషన్స్, మన మైండ్ సెట్ అనేది, మన ఆలోచనలనేవి ఉంటాయి. అయితే ఇంక ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్‌లోకి వస్తే, పూర్ పీపుల్ మరియు మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ₹1,00,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్ అనుకుంటారు. అసలు మనం దాన్ని లైఫ్‌లోనే అచీవ్ చేయలేము అనే మైండ్ సెట్ తోటి ప్రతి ఒక్కరు ఉంటారు. అదే మనం రిచ్ పీపుల్స్‌ని చూసుకుంటే, వాళ్ళ మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనం చాలా డెడ్ ఈజీ కింద ఒక ₹1,00,00,000 అనేది ఈజీగా సంపాదించవచ్చు అనే మైండ్ సెట్ తోటి వీళ్ళుంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకళ్ళకేమో ₹1,00,00,000 సంపాదించడం పెద్ద మ్యాటరే కాదు. ఇంకొకడికేమో ₹1,00,00,000 సంపాదించడం అనేది చాలా పెద్ద విషయం. అయితే ఇక్కడ అసలు ప్రాబ్లమ్ అనేది ఎక్కడుంది? మనం ఆలోచించే విధానము, అలాగే మనం చూసే పర్సెప్షన్‌లో ఉంది. అయితే ఇంకా సింపుల్‌గా దీన్ని ఇప్పుడు క్లారిటీగా ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ 2 పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ వచ్చేసి ముఖేష్ అంబానీ, ఇంకొక పర్సన్ వచ్చేసి నార్మల్ పర్సన్. అయితే ముఖేష్ అంబానీ వచ్చేసి 5 మినిట్స్‌కే 7.5 క్రోర్స్ అనేది ఎర్న్ చేస్తున్నాడు. అదే మనం ఆపోజిట్ నార్మల్ పర్సన్ చూసుకుంటే, జస్ట్ ఒక ₹1,00,00,000 సంపాదించడానికే 5 మినిట్స్ కాదు కదా, 5 మంత్స్‌కి కూడా సంపాదించలేడు. మనం ఇంకా క్లారిటీగా చెప్పుకుంటే 5 ఇయర్స్‌కి కూడా సంపాదించలేకపోతున్నాం. అలాగే మనం ఇంకా రియాలిటీలో మాట్లాడుకుంటే, మన లైఫ్ టైమ్ మొత్తం పెట్టినా కూడా మనం ఒక ₹1,00,00,000 అయితే ఎర్న్ చేయలేకపోతున్నాము. సో, కంపారిటివ్‌లీ ఎందుకు మనం చేయలేకపోతున్నాము? అంబానీ అనే పర్సన్ జస్ట్ 5 మినిట్స్‌లోనే 7.5 క్రోర్స్ అనేది ఎర్న్ చేస్తున్నాడు. కానీ మనం లైఫ్ టైమ్ అంతా ట్రై చేసినా కూడా జస్ట్ ₹1,00,00,000 అనేది ఎర్న్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడు అసలు ప్రాబ్లమ్ అనేది ఎక్కడుందంటే, మన ప్రయత్నంలోనే ఏదో లోపం ఉంది. అలాగే నెక్స్ట్ మనం ఆలోచించే విధానంలో కూడా లోపం ఉంది. మనం చూసే పర్సెప్షన్‌లో కూడా ఏదో లోపం ఉంది. అందుకే ఆపోజిట్ పర్సన్ చేయగలిగేది మనం చేయలేకపోతున్నాము. సో, ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా క్లారిటీగానే. ఒకళ్ళకి కష్టమైంది ఇంకొక ఆపోజిట్ పర్సన్‌కి సింపుల్ అవ్వచ్చు. ఇంకొక పర్సన్‌కి సింపుల్ అయ్యింది మనకు కష్టం అవ్వచ్చు. సో, అందుకని మీకు ఇందాక ఆ ఎగ్జాంపుల్ అంతా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దీని గురించే ఒక పర్సన్ అనేవాడు డెడ్ ఈజీగా 5 మినిట్స్‌లో 7.5 క్రోర్స్ అనేది ఎర్న్ చేస్తున్నాడు. కానీ ఆపోజిట్ పర్సన్ 5 ఇయర్స్ కాదు కదా, 50 ఇయర్స్ అయినా కూడా జస్ట్ ₹1,00,00,000 అనేది ఎర్న్ చేయలేకపోతున్నాడు. సో, ప్రాబ్లమ్ అనేది మన మైండ్ సెట్‌లో ఉంది. సో, అందుకని ఎప్పుడైనా సరే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ లేకుండా మనం ఏమి చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్లానింగ్ ఉందనుకో, ఆటోమేటిక్‌గా క్లారిటీ అనేది వస్తుంది. క్లారిటీ అనే థాట్ వచ్చినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన స్టెప్స్ అనేవి సక్సెస్ వైపు వెళ్తాయి. అయితే ఇప్పటిదాకా ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యి, మీ ఆలోచన విధానాలు అనేవి చేంజ్ అవుతాయనే ఉద్దేశంతోటి ఇవన్నీ చెప్పాను. ఓకేనా?
సో ఇప్పుడు అసలైన మెయిన్ టాపిక్ లోకి వెళ్దాము. అసలు ఒక ₹1,00,00,000 సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే 3 వేస్ ఉన్నాయి. అంటే ఇంకా చాలా వేస్ ఉంటాయి. మెయిన్ గా ప్రతి వే అనేది 3 వేస్ లోనే ఏదో ఒక దాంట్లోకి వస్తుంది. అయితే మెయిన్ గా 3 వేస్ ఉన్నాయి. ఒకటి, జాబ్ చేసి లేదా ఏదైనా వర్క్ చేస్తూ ఒక ₹1,00,00,000 సంపాదించడం. 2, ఎస్ఐపి చేస్తూ ₹1,00,00,000 సంపాదించడం. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ₹1,00,00,000 సంపాదించడం. 3, బిజినెస్ చేస్తూ ₹1,00,00,000 సంపాదించడం. అయితే ఈ 3 వేస్‌ని ఇప్పుడు వన్ బై వన్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ₹1,00,00,000 ఇప్పుడు మీరు చూసే పర్సెప్షనే చేంజ్ అయిపోతుంది ఓవరాల్‌గాని. అసలు ఏది మనకు వర్క్ అవుతుంది? అసలు ప్రాక్టికల్‌గా ఏది మనం ఫాస్ట్‌గా ఎర్న్ చేయవచ్చు? అసలు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఆలోచించి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు అనేది మీ అందరికీ క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు వన్ బై వన్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేస్తూ ₹1,00,00,000 ఏ విధంగా సంపాదించాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. జాబ్ చేస్తే ఏ విధంగా సంపాదించుకుంటాము? ఏముంది, మనకొచ్చే సాలరీలో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకొని దాన్ని దాచుకోవడం ద్వారా మనం ₹1,00,00,000 అయితే ఎర్న్ చేయగలము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ చేస్తున్నాం అనుకుందాము, లేదా ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకుందాము. మనకు మంత్‌కి సాలరీ వచ్చేసి ఒక 50,000 వస్తున్నాయి అనుకుందాము. యాక్చువల్‌గా 50,000 చాలా మందికి రావు. ఫర్ ఎగ్జాంపుల్‌గా కాబట్టి మనకొక 50,000 అనేది సాలరీ వస్తుందనుకుందాము. అయితే ఈ సాలరీ అమౌంట్‌లో మనం మంత్‌కి ఒక 30,000 అయితే ఎక్స్‌పెన్సెస్ అనేవి తీసేద్దాము. అంటే మనకు ఖర్చులుంటాయి గదా! ఆ ఖర్చులనేవి ఒక 30,000 అనేది తీసేద్దాము. సో ఓవరాల్‌గా మనకి సేవింగ్స్ వచ్చేసి 20,000 ఉన్నాయి. అయితే ఈ 20,000ని మనం ప్రతి నెల సేవ్ చేసుకుంటే మనం ఎన్ని ఇయర్స్‌లో మనం ఒక ₹1,00,00,000 అనేది సేవ్ చేయగలము అనేది ఇప్పుడు క్లారిటీగా కాలిక్యులేషన్స్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం వినండి. సో మనం మంత్లీ 20,000 అయితే సేవ్ చేస్తున్నాము. సో 20,000 ఇంటూ 500, ఈ 500 అంటే 500 నెలలు. సో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి 1,00,00,000 రూపీస్ అయితే సేవింగ్ అమౌంట్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ 500 మంత్స్‌ని ఇయర్స్ లోకి కన్వర్ట్ చేద్దాము. సో 500 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 41.66. అంటే ఓవరాల్‌గా 41 ఇయర్స్ అప్రాక్సిమేట్‌గా. అంటే మనం జాబ్ చేస్తూ ప్రతి నెల 50,000 జీతం సంపాదిస్తే దాంట్లో 30,000 ఎక్స్‌పెన్సెస్‌కి తీసేసిన, అంటే ఖర్చులకు తీసేసిన, మనం 20,000 సేవ్ చేస్తే ఆ 20,000ని మనం 500 నెలలు ఖచ్చితంగా సేవ్ చేస్తే కనుక అప్పుడు మనకి ₹1,00,00,000 అనేది వస్తుంది. అయితే ఈ 500 నెలల్ని మనము ఇయర్స్‌లోకి కన్వర్ట్ చేస్తే 41 ఇయర్స్. అంటే మనం జాబ్ చేస్తూ ₹1,00,00,000 సంపాదించడానికి 41 సంవత్సరాలు అయితే పడుతుంది. అయితే దీన్ని మీరు రియాలిటీలో కాలిక్యులేట్ చేసుకుంటే గనక నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ముఖేష్ అంబానీది. ముఖేష్ అంబానీ జస్ట్ 5 మినిట్స్‌లోనే 7.5 క్రోర్స్ అనేది ఎర్న్ చేస్తున్నాడు. కానీ మనలాంటి నార్మల్‌గా జాబ్ చేసుకునే పర్సన్ ఒక ₹1,00,00,000 సంపాదించడానికి ప్రతి నెల 20,000 సేవ్ చేస్తే గనక మనకి 41 ఇయర్స్ పడుతుంది. సో లోపం అనేది ఎక్కడుంది ఇక్కడ? మన ఆలోచన విధానంలో లోపం ఉంది. అలాగే మన ప్రయత్నంలో లోపం ఉంది. సో అందుకనే జాబ్ చేసేవాళ్ళు ఎప్పటికీ కోటీశ్వరులు కాలేరు. అలాగని నేను జాబులు మానేయమని కాదు. ఇది రియాలిటీ. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజము. సో ఇంకా సాడ్ రియాలిటీ ఏంటంటే పాపం చాలా మంది 3-5 ఇయర్స్ గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తారు. అయితే ఇలా ట్రై చేసే వారిలో కాంపిటీషన్‌లో కొంతమందికి జాబ్స్ రావు. మిగిలిన వాళ్ళకి ఎవరికైతే జాబ్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పిన విధంగానే సాలరీ అమౌంట్ అనేది వస్తుంది. అయితే ఆ సాలరీ అమౌంట్‌ని నేను చెప్పిన విధంగా ఎక్స్‌పెన్సెస్‌కి యూజ్ చేసుకొని అలాగే మిగిలిన అమౌంట్‌ని సేవ్ చేసుకుంటే కనుక ఇలాగ వాళ్ళకి 1,00,00,000 రూపీస్ సంపాదించడానికి 41 ఇయర్స్ పడుతుంది. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే మనం అంత అమౌంట్ కూడా సేవ్ చేయలేము. విచ్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే 41 ఇయర్స్ కన్సిస్టెన్సీగా 20,000 కాడికి ఎవ్వరు సేవ్ చేయలేరు. సో గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ప్రైవేట్ జాబ్ అయినా సరే మనం ఒక ₹1,00,00,000 సంపాదించడానికి మనకి చాలా టైం అనేది పడుతుంది. అయితే ఇది జాబ్ ఉండేంత సాలరీ అమౌంట్ వచ్చే వాళ్ళ పరిస్థితి. అదే అసలు జాబ్ లేకుండా తక్కువ సాలరీకి వర్క్ చేసి అలాగే డైలీ లేబర్ కింద వర్క్ వెళ్ళే వారి పరిస్థితి మీ ఊహకే వదిలేస్తున్నాను. వాళ్ళకి అసలు 1,00,00,000 రూపీస్ సంపాదించడానికి ఎంత టైం పడుతుందనేది ఇంకా అసలు మీ ఊహకే వదిలేస్తున్నాను దాన్ని. అయితే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే మనం జాబ్ చేస్తూ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఎప్పటికీ ఎర్న్ చేయలేము. మీకు ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ కొడుకున్నాడు. ఆ పొలిటీషియన్ కొడుకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి లేదా ప్రైవేట్ జాబ్ చేయాలని ఎప్పుడు ఆలోచనలో ఉండడు. ఎందుకంటే జాబ్స్‌లో అంత అమౌంట్ అనేది ఏం రాదనేది వాళ్ళకి తెలుసు. అలాగే నెక్స్ట్ ఏదైనా మూవీ యాక్టర్ కొడుకున్నాడు. ఆళ్ళ కొడుకులు కూడా గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్స్ ఏమి చేయరు. ఎందుకంటే అంత ఏమి రాదు. అలాగే నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ కొడుకులున్నారు. వాళ్ళు కూడా బిజినెస్ చేయాలనుకుంటారు తప్ప, ఇలా మనం జాబ్స్ చేసి లేదా గవర్నమెంట్ జాబ్ సంపాదించేసి మనం క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఎర్న్ చేయాలంటే అది అవ్వదు. ఎందుకంటే జాబ్స్‌లో అంత ఏం రాదు. ఎందుకంటే మీరు ఇలా కాలిక్యులేట్ చేసుకోండి. పోనీ మీరు మంత్‌కి 1,00,000 సంపాదించినా కూడా దాంట్లో కొంత అమౌంట్ అనేది ఎక్స్‌పెన్సెస్‌కి తీసేసినా మళ్ళీ 1,00,00,000 సంపాదించడానికి కొన్ని ఇయర్స్ అయితే టైం పడుతుంది. అయితే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే మిమ్మల్ని జాబ్స్ మానేయమని కాదు. అక్కడుండి మనం ఇంకా ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలనేది మనం ఆలోచించాలి. అంటే మన స్కిల్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకొని, మన ఇన్‌కమ్ సోర్స్ అనేది ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిపైన మనం కాన్సంట్రేషన్ అనేది పెట్టాలి. అంతే తప్ప ఒకే ఫీల్డ్‌లో మనం ఎప్పటికీ ఉండిపోకూడదు. ఎందుకంటే ఒకే ఫీల్డ్‌లో ఉండడం వలన మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే
మనం ఎవాల్యుయేషన్ అవుతూ ఉండాలి. అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనకు గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా జాబ్ చేస్తూ ఒక ₹1,00,00,000 సంపాదించడానికి మనకి ఎంత టైం పడుతుంది అనేది మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఎస్ఐపి చేస్తూ మనం ₹1,00,00,000 సంపాదించడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మన దగ్గర ఉన్న కొంత సేవింగ్ అమౌంట్ ని ఎవ్రీ మంత్ డిసిప్లైన్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక మనకు లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ లేదా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది కూడా ఎర్న్ చేయవచ్చు. అయితే మనం ఇప్పుడు మనం సేవ్ చేసే అమౌంట్ ని బట్టి ₹1,00,00,000 సంపాదించడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు క్లారిటీగా కాలిక్యులేట్ చేద్దాము, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్న విధంగానే మన సేవింగ్ అమౌంట్ వచ్చేసి మంత్ కి 20,000 అనుకుందాము. అయితే ఈ 20,000 అనేది ఎవ్రీ మంత్ మనం ఎస్ఐపి చేస్తున్నాం అనుకుందాము. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ 20,000 కి మనకి యాన్యువల్లీ ఒక 12% రిటర్న్స్ అనేది వస్తుంది అనుకుందాము. అయితే ఇలా మనము 19 ఇయర్స్ ఎస్ఐపి చేస్తే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి 45 lakhs అవుతుంది అప్రాక్సిమేట్ గా. అదే మనకు వచ్చే ఎస్టిమేటెడ్ రిటర్న్స్ చూసుకుంటే 1,16 lakhs అప్రాక్సిమేట్ గా వస్తాయి. సో టోటల్ వాల్యూ వచ్చేసి 1,61 lakhs అప్రాక్సిమేట్ గా మనకు వస్తుంది. సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చిందా? మనం ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ 20,000 అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక డిసిప్లైన్ గానే మనకి 19 ఇయర్స్ తర్వాత 1,61 lakhs అప్రాక్సిమేట్ గా వస్తాయి. సో మనకి ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ₹1,00,00,000 సంపాదించడానికి 19 ఇయర్స్ పడుతుంది. సో ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ముఖేష్ అంబానీకి జస్ట్ 5 minutes లోనే 7.5 crores వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎస్ఐపి చేస్తే 19 ఇయర్స్ కి మనకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాం. మళ్ళీ 7 కూడా కాదు, జస్ట్ ₹1,00,00,000 సంపాదించడానికి మనకు 19 ఇయర్స్ పడుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది. సో ఇది ఓవరాల్ గా ఎస్ఐపి అంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు బిజినెస్ చేస్తూ ₹1,00,00,000 అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలనేది క్లారిటీగా తెలుసుకుందాము. ఇది మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే బిజినెస్ మ్యాన్స్ అనేవాళ్ళు ఎంత ఈజీగా ₹1,00,00,000 ని కాలిక్యులేట్ చేసుకుని ఈజీగా సంపాదిస్తారు అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, మీ మైండ్ సెట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. అంటే 1,00,00,000 సంపాదించడం ఇంత కష్టమా అన్న దగ్గర నుంచి 1,00,00,000 సంపాదించడం ఎంత ఈజీయా అనే ఆలోచన వరకు మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. సో క్లారిటీగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాము. నేను ఒక ప్రోడక్ట్ అయితే సెల్ చేస్తున్నాను. నా ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ₹20. నాకు ఓవరాల్గా నా ప్రోడక్ట్ సెల్ చేయడం ద్వారా నా ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఒక ₹10 తీసేసిన నాకు ఒక ₹10 అనేది ప్రాఫిట్ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే నా ₹20 ప్రోడక్ట్ని ఒకరికి సెల్ చేస్తే నాకు ₹20 వస్తాయి. కాకపోతే దాంట్లో మరి నేను దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నేను కొంత అమౌంట్ అనేది యూస్ చేస్తాను కదా, అది ఒక ₹10 తీసేయండి. అంటే ఎక్స్పెన్సెస్ ఒక ₹10 తీసేయండి. ఓవరాల్గా నాకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి ₹10 వస్తుంది. అంటే ఒకరికి అమ్మితే కనుక నాకు ₹10 వస్తుంది. సో ఇలాగ నేను ఎంతమందికి ఇంకా అమ్మితే కనుక నాకు ₹1,00,00,000 అనేది అవుతుంది. అంటే నా ₹10 ఇంటూ 10 lakhs మెంబర్స్కి ఇంకా నా ప్రొడక్ట్ అనేది అమ్మితే కనుక నాకు ₹1,00,00,000 అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే పని 1 year లోనే చేస్తాను. అంటే నా ప్రొడక్ట్ ని 10 లక్షల మందికి ఒక సంవత్సరంలోనే అమ్మేస్తాను. సో అప్పుడు ఆటోమేటిక్ గా నాకు ₹1,00,00,000 అనేది వచ్చేస్తుంది. లేదా అంతకన్నా ఎక్కువ మందికి అమ్మాను, ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా బిజినెస్ అనేది రన్ అవుతుంది. మీకు అర్థమైంది కదా? నేను ఒకరికి నా ప్రొడక్ట్ అమ్మితే కనుక నాకు ₹10 ప్రాఫిట్ వస్తుంది. అదే నేను 10 లక్షల మందికి అమ్మితే కనుక నాకు ఆటోమేటిక్ గా ₹1,00,00,000 అనేది జనరేట్ అయిపోతుంది. అంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ ని బట్టి మీరు ఇంకా ఎంతమందికి ఆ ప్రొడక్ట్ అనేది సెల్ చేస్తే మీరు ₹1,00,00,000 అనేది ఎర్న్ చేస్తారనేది కాలిక్యులేట్ చేసుకుంటే మీకు డెడ్ ఈజీగా 1 crore అనేది సంపాదించవచ్చు అనే నమ్మకం అనేది వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ నేను ఒక ప్రొడక్ట్ ని సెల్ చేస్తున్నాను. నా ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి ఈసారి 600. దాంట్లో నాకు ఎక్స్పెన్సెస్ అంటే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నాకు ₹100 అవ్వవి. నాకు ఇంకా రిమైనింగ్ ప్రాఫిట్ వచ్చేసి 500 వస్తుంది. అంటే నేను ఒక ప్రొడక్ట్ అమ్మితే కనుక దాని ప్రైస్ 600, కాకపోతే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కొంత అమౌంట్ అవుతుంది కదా, అది తీసేయండి ₹100. నాకు ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 500 వస్తుంది. సో ఇప్పుడు నా ప్రాఫిట్ వచ్చేసి 500 ఒక పర్సన్ కి అమ్మితేటి. అలాగే నేను ఇంకా ఎంతమంది పర్సన్స్ కి అమ్మితే నాకు ₹1,00,00,000 అనేది రీచ్ అవుతాను అంటే 20,000. అంటే 500 ఇంటూ 20,000 ఆటోమేటిక్ గా ₹1,00,00,000. సో ఓవరాల్ గా ఈ విధంగా బిజినెస్ మ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళకి ప్రొడక్ట్ మీద వచ్చే ప్రాఫిట్ ని బట్టి వాళ్ళు ఎంతమంది కస్టమర్స్ కి తన ప్రొడక్ట్ అనేది సెల్ చేయాలనే దాన్ని బట్టి వాళ్ళు క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తారు. సో బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది కదా ₹1,00,00,000 అనేది ఎంత ఈజీగా సంపాదించవచ్చు అనేది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియాలో 140 crores మెంబర్స్ ఉన్నారు. దాంట్లో నీ ప్రొడక్ట్ కేవలం ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రకారం 10 లక్షల మందికి అమ్మాలి. అదే సెకండ్ ఎగ్జాంపుల్ ప్రకారం జస్ట్ 20,000 అంటే 140 crores మెంబర్స్ లో జస్ట్ నీ ప్రొడక్ట్ 20,000 మెంబర్స్ కి అమ్మితే కనుక నువ్వు డెడ్ ఈజీగా ₹1,00,00,000 అనేది ఎర్న్ చేయవచ్చు. అంటే బిజినెస్ లో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ పెట్టారు అనుకుందాము. ఇలా పెట్టి మీ ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేస్తున్నారు.
సో మీ ప్రొడక్ట్స్ అనేవి ఒకే రోజులో సెల్ అయిపోయినాయి అనుకో, ఆటోమేటిక్ ఒక రోజులోనే 1 crore రూపీస్ అనేది వస్తుంది. లేదు 10 సంవత్సరాలు పట్టింది అనుకో, 10 సంవత్సరాలకు వస్తుంది. అంటే మీ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పటికీ అమ్ముడైపోతాయి అన్నిని. అప్పుడు ఆటోమేటిక్గా మీకు 1 crore రూపీస్ అనేది జనరేట్ అయిపోతుంది. అంటే దాని వాల్యూని బట్టి 1 crores 10 crores లేదా 100 crores ఇలాగా మీరు అమ్మే క్వాంటిటీని బట్టి మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. మీకు అర్థమైంది కదా? ఒక రోజులో మీ క్వాంటిటీ అనేది సెల్ అయిపోవచ్చు. అంటే మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రకారం మీ ₹10 ప్రాఫిట్ వస్తుంది మీకు. అలాంటిది 10 లక్షల మందికి అమ్మాలి. సో ఒకే రోజు మీ ప్రొడక్ట్‌ని 10 లక్షల మంది కొనేసారు అనుకో, ఒక రోజులో నువ్వు ₹1,00,00,000 సంపాదించొచ్చు. లేదా సెకండ్ ఎగ్జాంపుల్ ప్రకారం ఒక సంవత్సరం పట్టింది. ఒక సంవత్సరంలోనే నువ్వు 20,000 అందుకు అమ్మాలి. అప్పుడు నీకు ₹1,00,00,000 వస్తాయి. సో సంవత్సరం తర్వాత నీ ప్రొడక్ట్స్ అనేది 20,000 మంది కొనేసారు. సో సంవత్సరంలో నీకు ₹1,00,00,000 అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం బిజినెస్‌లో క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఎర్న్ చేయవచ్చు. సో ఫస్ట్ 2 వేస్‌లో మనకి చాలా టైం అనేది పట్టింది 1 crore రూపీస్ సంపాదించడానికి. కానీ ఈ వేలో మాత్రం మనకి ఫాస్ట్‌గా నవ్వచ్చు లేదా లేట్‌గా నవ్వచ్చు. ఇది మొత్తం మన మార్కెటింగ్, మన బిజినెస్ మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చిందా? బిజినెస్ మ్యాన్స్ అనేవాళ్ళు ఎందుకు అంత అమౌంట్ అనేది ఈజీగా సంపాదిస్తారనేది. వాళ్ళు ఈ విధంగానే ప్రాఫిట్ కాలిక్యులేషన్ చేసుకొని ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. సో ఆటోమేటిక్‌గా వాటిని సెల్ చేసి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తూ ఉంటారు. క్రోర్స్‌లో అమౌంట్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బిజినెస్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే మనలాంటోళ్ళకి ముందు ఇనీషియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టాలి. అంటే కొంత అమౌంట్ అనేది మనం పెడితేనే కదా దాని ద్వారానే ప్రొడక్ట్ అనేది తయారవుతుంది. ఆ తర్వాత మనం దాన్ని సెల్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ సేమ్ ఇదే చైన్‌ని మనం రిపీట్ చేస్తూ ఉండాలి. కాకపోతే మనలాంటోళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. సో అందుకని మనలాంటోళ్ళు అందరూనే సేఫ్ జోన్‌లో ఉండడానికి అలా జాబులు చేసుకొని అలాగా అదే స్టేబుల్‌గా అలాగే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా అదే లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. కానీ రిస్క్ చేసి బిజినెస్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు మాత్రం ఈ విధంగా మనీ అనేది లోన్స్ కింద తెచ్చుకొని రిస్క్ చేసి కొంత అమౌంట్ అనేది పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఈ విధంగా వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇంకా మీకు పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఏ విధంగా ఎర్న్ చేస్తాయి అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టాటా కంపెనీ ఉందనుకుందాము. ఈ టాటా కంపెనీ అనేది ఒక కార్ ని సెల్ చేస్తుంది. ఆ కార్ ప్రైస్ వచ్చేసి 20 lakhs. దీంట్లో మనకి ఎక్స్పెన్సెస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక 15 lakhs తీసేసిన మనకు ఓవరాల్ గా ఒక కార్ అమ్మితే 5 lakhs ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ 5 lakhs ప్రాఫిట్ గల ప్రొడక్ట్ ని మనం జస్ట్ 500 పీపుల్స్ కి అమ్మినా సరే మనకి 25 crores ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా? మనం అమ్మే వస్తువు పైన మనకి ఎంత ఎక్కువ ప్రాఫిట్ వస్తే మనం అంత తక్కువ మందికి అమ్మినా సరే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 10 రూపీస్ ప్రాఫిట్, కాకపోతే 10 lakhs మెంబర్స్ కి మనము సెల్ చేయాలి. అదే సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చేసి 500. సో అప్పుడు ఆటోమేటిక్గా మనము 20,000 పీపుల్స్కి అయితే సెల్ చేయాలి. అంటే ప్రాఫిట్ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 5 lakhs ప్రాఫిట్. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం జస్ట్ 500 మెంబర్స్కి అమ్మినా సరే మనకి 25 crores అమౌంట్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ బిజినెస్ లో ప్రొడక్ట్ ప్రైస్ పెరిగే కొద్దీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో మనకు అంత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. అయితే ఇప్పుడు మనం 1 year లోనే ఒక ₹1,00,00,000 సంపాదించడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఒక టేబుల్ ఫార్మాట్ కింద క్రియేట్ చేసి అక్కడ మెన్షన్ చేసాను చూడండి. దీంట్లో మనకు వచ్చే ప్రాఫిట్ ని బట్టి మనం ఎంతమంది కస్టమర్స్ కి మన ప్రొడక్ట్ ని సెల్ చేస్తే కనుక మనం 1 crore రూపీస్ అనేది ఎర్న్ చేయవచ్చు అనేది క్లారిటీగా ఉంది. మనం అసలు పెర్ డేకి ఎంతమంది కస్టమర్స్ కి మన ప్రొడక్ట్ సెల్ చేయాలి అంటే మన ప్రాఫిట్ ని బట్టి, అలాగే పెర్ మంత్ కి మనం ఎంతమంది కస్టమర్స్ కి మన ప్రొడక్ట్ ని సెల్ చేయాలి మన ప్రాఫిట్ ని బట్టి అనేది అక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాను. దాన్ని ఒకసారి మీరు క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. దీన్నే ప్లానింగ్ అంటారు. మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక మనకు ప్రతిదీ ఈజీగానే కనిపిస్తుంది. అదే తప్ప ఎటువంటి ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోతే కనుక మనకు ప్రతిదీ కష్టంగానే ఉంటుంది. అలాగే మనం ప్రతిదీ చేయలేము అనుకుంటాము. కానీ ఈ విధంగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కనుక మనకి క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్లారిటీ ద్వారా మనకు నమ్మకం అనేది వస్తుంది. ఆ నమ్మకం ద్వారా మనము ముందుకైతే కొనసాగుతాము. సో ఇది ఓవరాల్ గాని ఆ టేబుల్ అనేది మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు క్లారిటీ కింద వస్తుంది. ఇది 1 year కి మాత్రమే. మీరు 2 years కి కావాలంటే కనుక సేమ్ అదే విధంగా కాలిక్యులేట్ చేసుకోండి. అదే 3 years లేదా 10 years ఈ విధంగానే కాలిక్యులేట్ చేసుకోండి. ఆ టేబుల్ ఫార్మాట్ ప్రకారం మీరు ప్రతిదీ కాలిక్యులేట్ చేసుకుంటే కనుక మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్ గాని ఓకేనా. సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అసలు బిజినెస్ చేస్తూ 1 crore రూపీస్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవి ఓవరాల్ గా ₹1,00,00,000 సంపాదించడానికి ఉండే 3 ways. మీ అందరికీ క్లారిటీగా ఎవ్రీ వే అనేది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇంకా చాలా వేస్ ఉంటాయి, కాకపోతే మెయిన్ గానే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే వేస్ అనేవి ఇవి. సో వీటిని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఏ వేలో వెళ్ళి 1 crore రూపీస్ అనేది ఎర్న్ చేయాలనేది మీరే క్లారిటీ తెచ్చుకుని మీరే ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి ఓకేనా. సో ఇది ఓవరాల్ గాని. అయితే ఇప్పుడు మనము 1 crore రూపీస్ అనేది ఎర్న్ చేస్తాం అనుకుందాము. అయితే ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇప్పుడు 1 crore రూపీస్ అనేది అంత అవసరమో సంపాదించడమో, ఇదేమైనా మ్యాండేటరీయా అని మీరు నన్ను అడగొచ్చు. అయితే దానికి నా ఆన్సర్ ఏంటంటే మనీ అనేది ఈ రోజుల్లో అవసరం. ఎందుకంటే మనిషికి వాడు అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బులు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది 1 crore అని అవ్వచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు, లేదా అంతకన్నా తక్కువ అవ్వచ్చు.
అయితే 1 crore రూపీస్ ఉండడం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అంటే 1 crore అమౌంట్ అనేది మన దగ్గర ఉండడం వలన ఆ అమౌంట్ అనేది తిరిగి మనకి మనీ అనేది క్రియేట్ చేస్తుంది. సో అందుకని 1 crore అమౌంట్ అనేది ఉండడం వలన మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అయితే ఆ అమౌంట్ తోటే మనం ఇంకా ఈ అమౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అంటే ఆ 1 crore అమౌంట్ మీద మనం ఎంత రిటర్న్స్ అనేది జనరేట్ చేయవచ్చు. అంటే లో రిస్క్ లో ఒకటి, అలాగే మీడియం రిస్క్ లో ఒకటి. ఈ 2 వేస్ లో మనం మనీ అనేది ఏ విధంగా ఇంకా జనరేట్ చేయవచ్చు ఆ అమౌంట్ తోటి అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 1 crore రూపీస్ ఉంటాయి కనుక లో రిస్క్ తోటి ఆ 1 crore మీద రిటర్న్స్ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ లో రిస్క్ కాబట్టి మన దగ్గర ఉన్న 1 crore రూపీస్ అనేది బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ 20 years కి చేసాం అనుకుందాము. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కాంపౌండ్ అవుతుంది అనుకుందాము. అయితే 20 years తర్వాత మనకి అప్రాక్సిమేట్ గా 4 crores అమౌంట్ అనేది వస్తుంది. అయితే దీంట్లో మనకి 20% అనేది ట్యాక్స్ తీసేయాలి. సో అంటే 80 lakhs అనేది అప్రాక్సిమేట్ గా ట్యాక్స్ తీసేస్తే సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 3 crores 20 lakhs అప్రాక్సిమేట్ గా మనకు వస్తుంది. అయితే ఈ అమౌంట్ లో నుంచి మనం ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మనం 1 crore రూపీస్ అయితే తీసేయాలి. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి 2 crores 20 lakhs అమౌంట్ అనేది అప్రాక్సిమేట్ గా వస్తుంది. అయితే ఈ అమౌంట్ ని మనము 20 years ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం కాబట్టి దీన్ని మంత్స్ కింద కన్వర్ట్ చేద్దాము. 20 into 12 is equal to 240 months. అయితే ఇప్పుడు మనకి ఏదైతే అమౌంట్ వచ్చిందో దాన్ని 240 months కి కాలిక్యులేట్ చేస్తే కనుక మనకి అప్రాక్సిమేట్ గా 91,000 అనేది ఎవ్రీ మంత్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి మనీ అనేది మళ్ళీ మనీని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది కనుక మనం రిపీట్ చేస్తే కనుక మళ్ళీ సేమ్ అదే విధంగా మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. అలాగే మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా లో రిస్క్ ఉన్న వే. మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు మీడియం రిస్క్ లేదా హై రిస్క్ ని బట్టి మనం 1 crore రూపీస్ మీద రిటర్న్స్ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన దగ్గర 1 crore రూపీస్ ఉన్నాయి. అయితే 1 crore రూపీస్ అంటే 100 lakhs. అంటే మనము ఎవ్రీ 1 lakh కి పెర్ డే కి 0.5% రిటర్న్స్ ఎర్న్ చేసినా సరే అంటే 1 lakh ఈజ్ ఈక్వల్ టు 0.5% అంటే 500 రూపీస్. అంటే స్టాక్ మార్కెట్ లో వర్కింగ్ డేస్ వచ్చేసి 20 ఉంటాయి. అయితే 20 days కి 20 days ప్రాఫిట్ అనేది మనం ఎర్న్ చేయలేము. సో మనం దాంట్లో కేవలం ఒక 10 days అయితే ప్రాఫిట్స్ ఎర్న్ చేసాం అనుకుందాము. సో అప్పుడు ఆటోమేటిక్ గా 100 into 500 ఈజ్ ఈక్వల్ టు 50,000. అంటే మనం ఒక రోజుకి 50,000 సంపాదించవచ్చు 1 crore రూపీస్ తోటి. అదే దీన్ని మనం మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం మంత్ లో కేవలం 10 days మాత్రమే సక్సెస్ డేస్ కాబట్టి 10 into 50,000 ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. అంటే మనము 1 crore రూపీస్ తోటి హై రిస్క్ లేదా మీడియం రిస్క్ తోటి స్టాక్ మార్కెట్ లో ఎవ్రీ మంత్ 5 lakhs అయితే ఎర్న్ చేయవచ్చు. అయితే ఇది మార్కెట్ కండిషన్స్ మీద మరియు ట్రేడ్ సెటప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ విధంగా మన దగ్గర 1 crore రూపీస్ ఉంటే కనుక హై రిస్క్ చేసి ఎంత రిటర్న్స్ అయితే జనరేట్ చేయవచ్చు. మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్ గా టాపిక్. ఇప్పటికే మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యి మీ ఆలోచనలు అనేవి చేంజ్ అయ్యి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా 1 crore రూపీస్ అనేది అసలు ఏ విధంగా ప్లాన్ చేసుకుని మనం ఎర్న్ చేయాలనేది. అలా ఎర్న్ చేసిన తర్వాత వాటిపైన మనం ఏ విధంగా రిటర్న్స్ అనేది ఎర్న్ చేయవచ్చు అనేది ఇంకా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో ఎక్కడ దాకా చూసిన తర్వాత మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే ఇన్ని విషయాలు మాకు చెప్పావు కదా, అదేదో నువ్వే యూస్ చేసుకుని నువ్వే సంపాదించుకోవచ్చు కదా, ఇవన్నీ మాకేందుకు చెప్తున్నావు అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే దానికి నా ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి నాకు తెలిసిన విషయాన్ని ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలిసేలా చేయడానికే ఈ వీడియో అనేది క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ ఇంటెన్షన్ అది. అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మందికి టాపిక్స్ గురించి తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు. కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసేలా చేయడానికే ఈ వీడియో అనేది నేను క్రియేట్ చేశాను. అలాగే నెక్స్ట్ మీకు ఒక సాడ్ రియాలిటీ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను 1 crore రూపీస్ అయితే ఎర్న్ చేయలేదు. కాకపోతే నేను అదే ప్రాసెస్ లో ఉన్నాను. అయితే ఇక్కడ ఏంటంటే సొసైటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రయత్నించేవాడు వాడు నిజం చెప్పినా సరే వాడు మాటలు ఎవడో నమ్మడు. అది ఆల్రెడీ సక్సెస్ అయినోడు ఆడు అబద్ధం చెప్పి జనాలను మోసం చేసినా సరే జనాలు మాత్రం అదే నమ్ముతారు. అంతే తప్పి ప్రయత్నిస్తున్న వాడు ఏం చెప్పాడు, వాడి మాటలు ఎంత నిజం ఉంది, వాడి కంటెంట్లో అసలు ఎంత మ్యాటర్ ఉన్నది అనేది మాత్రం ఎవరు పట్టించుకోరు. సక్సెస్ అయినోడు మాత్రం అబద్ధం చెప్పినా సరే దాన్ని నమ్మేస్తారు. సో అదే సొసైటీలో ఉండే సాడ్ రియాలిటీ. అయినా మీరు ఫోకస్ చేయవలసింది నా మీద కాదు, నేను చెప్పే కంటెంట్ మీద. ఆ కంటెంట్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక దాన్ని మీరు యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళండి. అంతేగా నా మీద ఫోకస్ చేస్తే మీకేమొస్తుంది, ఏమీ రాదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా టాపిక్. మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది అనుకుంటున్నాను. ఓవరాల్ గా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది నేను బిల్డ్ చేశాను అనుకుంటున్నాను. అయితే ఇప్పటిదాకా చెప్పిన ఈ వీడియో అనేది ఏ విధంగా ఉందనేది మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే గనక మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలన్నా, అలాగే బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలన్నా, అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలన్నా సరే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను షార్ట్ ఫార్మేట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను.
అది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే దాంట్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేవి నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? సో ఓవరాల్ గా ఇది వీడియో. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.